ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీరామాయణంలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వినోదం కొరకు లైక్ చేయండి, షేర్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. హనుమంతుడు సముద్రం దాడుతున్నప్పుడు విశ్రమించమంటూ ఆతిథ్యమిచ్చినటువంటి పర్వతం ఎవరు? హనుమంతుడు సముద్రం దాటుతున్నప్పుడు విశ్రమించమంటూ ఆతిథ్యమిచ్చినటువంటి పర్వతం ఎవరు? జవాబు మైనాకుడు. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రములో నియమించిన నాగమాత పేరేమిటి? హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రములో నియమించినటువంటి నాగమాత పేరేంటి? సురస. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తన వైపు లాగినటువంటి సముద్ర జంతువు పేరేంటి? హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తన వైపు లాగినటువంటి సముద్ర జంతువు పేరేంటి? సింహిక. హనుమంతుడు లంఘించినటువంటి సముద్రం పొడవెంత? హనుమంతుడు లంఘించినటువంటి సముద్రం పొడవు లెంగ్త్ 100 యోజనములు. నెక్స్ట్ క్వశ్చన్, లంకలో హనుమంతుడు దిగినటువంటి పర్వతం పేరేమిటి? లంకా నగరములో శ్రీ హనుమంతుడు, అది ఆంజనేయ స్వామి దిగినటువంటి పర్వతం పేరేమిటి? లంబ పర్వతం. పర్వతం పేరేం పేరు? లంబ పర్వతం. హనుమంతుడు సీతను కనుగొన్న వనము పేరేమిటి? మీకు అందరికీ తెలిసిందే, ఇది అశోకవనం. రావణాసురుడు, రావణ బ్రహ్మ సీతమ్మ తల్లికి ఎన్ని మాసాలు గడివిచ్చాను? 12 మాసాలు గడివిచ్చాడు. రామునుకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు? రామచంద్రమూర్తికి విజయం వస్తుందని, రాక్షసులకు అందరికీ వినాశనము, అదే కష్టకాలం వస్తుందని చెప్పినటువంటి కలగన్నటువంటి రాక్షస స్త్రీ ఎవరు? త్రిజట రాక్షసి పేరేంటి? త్రిజట. నెక్స్ట్ క్వశ్చన్, హనుమంతుడు చెట్లుపై దాగి ఉండి సీతామాతకు వినపడినట్లు ఎవరి కథ వినిపించెను? హనుమంతుడు చెట్టుపై దాగి ఉండి సీతామాతకి వినబడినట్లు ఎవరి కథ వినిపించను? రామకథ. రామునికి నమ్మిక కలుగుటకై సీతామాత హనుమంతునికి ఇచ్చినటువంటి ఆభరణం పేరేంటి? చూడామణి. లైక్ చేయండి, షేర్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరికొన్ని. థ్యాంక్ యూ.